నమస్తే అండి. ఈ వారం నేను పాల్గొన్న 2 సంభాషణల నేపథ్యంలో ఈ వీడియో పెట్టదలుచుకున్నాను. ఆహ్, టాపికొచ్చేసి హక్కులు, బాధ్యతలు. ఎవరి హక్కులు, ఎవరి బాధ్యతలు చెప్తాను. చెప్పే ముందు మొదటి సంభాషణ ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్‌తో, ఫ్యామిలీ ఫ్రెండ్, క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనతో జరిగిన సంభాషణలో సారాంశం ఏంటంటే, నా వీడియోలు చూస్తున్నారు ఎవరో ఆయనకి చెప్పారు. ఏంటి ఆయన అంత ఆవేశపడిపోయి, ఈ రాజకీయాల మీద అంత విరుచుకుపడిపోతూ, ట్రంప్ మీద విరుచుకుపడిపోతూ అలా మాట్లాడేస్తున్నారు. ఆయనకి రిస్క్, ఫ్యామిలీకి రిస్క్, కొంచెం మీరన్నా చెప్పండి అన్నారు ఆయనతో. ఆయన నా మంచి కోరే చెప్తున్నారు. ఎందుకే నీకు ఎవరైనా చెప్తే నీకెందుకు అది. సో మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం, వాళ్ళు మాట్లాడుకున్నాం, వాదించాం, పోట్లాడుకున్నాం. We were friends, we are friends, we will forever be good friends. There is no doubt about that. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఈ మెసేజ్ చేరుతుందన్న ఉద్దేశంతోనే మొదటి సంభాషణ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాకు ట్రంప్ ఎట్లా తెచ్చినా నాకు అనవసరం. బట్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్. ఇట్ బికమ్స్ ద బిజినెస్ అఫేర్స్. ఇట్స్ మై సివిక్ డ్యూటీగా అనుకుంటాను. కానీ నేను ఏం సాధించాలనుకుంటున్నాను ఇందులో? అక్కడ వచ్చేదేమో మిస్ఇన్ఫర్మేషన్. సగం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మిగతాది సగం ఊహించుకుంటారు. ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. అది ఒక 2016 నుంచి చూస్తున్నాను. 15 నుంచి అతను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. జరిగింది ఒకటి, ప్రజలు అనుకునేది ఒకటి. ఐ మీన్ ఐ గో త్రూ అ లాట్ ఆఫ్ ఫిల్టర్స్. కీప్ టెల్లింగ్ యూ దట్. నేను ఏదన్నా వార్తలు కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఐ గో త్రూ అ లాట్ ఆఫ్ ఫిల్టర్స్. ఏది వెంటనే నమ్మను. లెజిటిమేట్ సోర్సెస్ నుంచి 2, 3 సార్లు ఏదైనా కొంచెం అనుమానాస్పదంగా ఉంటే, సింపుల్ న్యూస్ ఎవరైనా ఈజీగానే ఫాలో అవుతారు. అనుమానాస్పదంగా ఉన్నాయి అంటే, ఎస్పెషల్లీ కాన్స్పిరసీ థియరీ లాంటివి అయితే నేను పూర్తిగా వెరిఫై చేసుకుంది అని చెప్పను. దట్ డజంట్ మీన్ దట్ ఐ గెట్ 100% రైట్. అది పక్కన పెట్టు. సో జరిగేది ఒకటి, జరుగుతున్నది ఒకటి, నేరేటివ్ డిఫరెంట్గా ఉంటుంది. సరే ఈ నాకేం పట్టింది అది ఇది అనుకున్నాను, కానీ పోను పోను అర్థమవుతుంది. ఇది దేశ గతి తిరోగతి అయింది. ఇతను వస్తే ఇలాగే జరుగుతుంది అని నాకు కొన్ని అంచనాలు ఉన్నాయి. నా అంచనాలకు మించి దరిద్రంగా తయారైంది. అది పక్కన పెట్టండి. సో కోపం లేదన్నాను. ట్రంప్ మీద వ్యక్తిగతంగా కోపం లేదు. అతను ప్రెసిడెంట్ కాకూడదు అనుకున్నాను. కానీ నా ధ్యేయం ఏంటంటే, అతను ప్రెసిడెంట్ ఎందుకు అయ్యాడు? ఈ మిస్ఇన్ఫర్మేషన్ జనాలు నమ్మడం వల్లనే అయ్యాడు. అది నాకు తోచినంత వరకు దాన్ని ప్రతిఘటిద్దామని ముఖ్యోద్దేశంతో చేస్తున్నాను. అప్పుడప్పుడు ఆవేశపడతానా? ష్యూర్. ఆ ఆ రకమైన ప్యాషన్ లేకపోతే అనవసరం చేయడం. ఇది కేవలం ఆహ్, ఆకాశవాణి వార్తలు చదువుతుంది అని చెప్పేటట్టయితే ఎందుకు ఇంకా? ఐ మీన్ ఐ యామ్ నాట్ ఏ టీవీ న్యూస్ యాంకర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. హియర్ ఈస్ ద న్యూస్. హియర్ ఈస్ మై అబ్జర్వేషన్. హియర్ ఈస్ మై ఒపీనియన్. దిస్ విల్ నెవర్ బి రాంగ్. నేను న్యూస్ అనేది చెప్పేది అట్లీస్ట్ ఇంటెన్షనల్లీ ఎప్పుడు బ్యాడ్ న్యూస్ నేనేమో ఒకవేళ ఏమైనా ఫిల్టర్స్ పని చేయకపోతే మేబీ ఏమైనా 1 or 2 విల్ స్లిప్. సో ఫార్ ఇట్ హ్యాజన్ స్లిప్. ఏమైనా స్లిప్ అయినా వెంటనే కరెక్ట్ చేసుకుంటాను. పరిశీలన అనేది ఇట్స్ ఏ ఒపీనియన్, రైట్? ఆ ఒపీనియన్ ఎవరిదైనా ఏమైనా చెప్పుకోవచ్చు. బట్ ద బేసిస్ మాత్రం కరెక్ట్, ఒకటే వార్త. ట్రూత్ ఈస్ ద ట్రూత్. ఒకటే నిజం అనేది ఒకటే ఉంటుంది. దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ట్రూత్. సో దాట్ ఈస్ హౌ ఐ అప్రోచ్ ది న్యూస్. సరే, ట్రంప్ గురించి ప్రత్యేకించి చెప్పాలంటే నేను కొన్ని విషయాలు ఉదాహరణలు చెప్పాను. పార్టీని వశం చేసుకున్నాడు. పత్రికల మెడలో ఉంచుతున్నాడు. పాత్రికేయుల మెడలు అంటే జస్ట్ జనరల్ టీవీ, న్యూస్ పేపర్స్, ఎలా ఎవ్రీథింగ్ ప్రెస్ని ఉంచేశాడు. ఇది ఏబీసీని సూ చేయటం, సిబిఎస్ని సూ చేయటం, అలాగే లా ఫార్మ్స్ని మెడలు వంచి వాళ్ళ ఇండివిజువల్ ఫార్మ్స్కి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళ మెడలు వంచి వాళ్ళ చేత తన అడ్మినిస్ట్రేషన్కి వాదించుకుంటున్నాడు ఫ్రీగా, ప్రోబోనో వర్క్. $100 million అట్లా చేసుకుంటున్నాడు. నేను ఎంతో రెస్పెక్ట్ చేసే నీల్ కాత్యాల్, ఫార్మర్ ఒబామా అడ్మినిస్ట్రేషన్లో ఫార్మర్ సొలిసిటర్ జనరల్, ఇండియన్ కమ్యూనిటీ ఆయన, ఎంతో రెస్పెక్ట్ చేసే ఆయన ఫామ్ కూడా లొంగింది ఆయనకి, ట్రంప్కి లొంగింది. యూనివర్సిటీలు మెడల్ వంచాడు. కొలంబియా యూనివర్సిటీ మీద ఉన్న 25 ఏళ్ల పగని $400 million అతని ప్రాపర్టీ కొనలేదని చెప్పి $400 million
వాళ్ళ ఫండింగ్స్ కట్ చేసాడు. వాళ్ళ మేడ ఎట్లా ఉంచాడు? అకాడమిక్ కరిక్యులంలో కొన్ని హ్యుమానిటీస్ ఎగ్జాక్ట్ డిపార్ట్మెంట్ గుర్తులేదు, హిస్టరీ డిపార్ట్మెంట్ దేంట్లో, దానికి కన్సర్వేటర్షిప్ పెట్టాడు. దాని ఏంటో తెలుసా? నేను సివిల్ ఇంజనీరింగ్లో ఒక కోర్సు ప్రిపేర్ చేయాలంటే నా ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్లో నేను నా నాలాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కలిపి డిజైన్ చేస్తాను, నేను ఒక్కడనే డిజైన్ చేస్తాను. ఒక పాలిటీషియన్ వచ్చి నాకు చెప్పడు ఎలా. బట్ కొలంబియా యూనివర్సిటీ అగ్రిమెంట్ అది. ఒక పాలిటీషియన్ అపాయింట్ చేస్తారు ఆ కరికులంలో ఏమి ఉండాలి అనేది. అక్కడ అకాడమిక్ ఫ్రీడమ్ గాన్, ప్రెస్ ఫ్రీడమ్ గాన్, అండ్ లా ఫార్మ్స్ మీద ఒత్తిడి తీసుకురావడంతో డ్యూ ప్రాసెస్ రైట్స్. ఇప్పుడు ట్రంప్కి సెటిల్ చేసుకున్న ఫామ్ని ఒకవేళ ట్రంప్ నన్ను టార్గెట్ చేస్తే కెన్ ఐ గో టు దెమ్? ఐ విల్ నాట్. Or they may not even accept it. Even if they accept it, why would I go to them? They cut a deal with him, right? ఇది యూనివర్సిటీ. మొన్నటి వరకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ డిపోర్ట్ చేశాడు. సో కాగితాలు ప్రూవ్ కాగితాల ప్రకారం వాళ్ళు లీగల్ స్టేటస్ ప్రూవ్ చేసుకోకపోతే డిపోర్ట్ చేస్తే అందరు ప్రెసిడెంట్లు చేస్తారు. ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఇట్. ప్రాబ్లీ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్. ఐఎమ్ విల్లింగ్ టు టాలరేట్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సంఖ్యలు వేసి తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి. సో ఇఫ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఐ డోంట్ లైక్ ఇట్, బట్ ఐఎమ్ విల్లింగ్ టు టాలరేట్. నిన్న మేర్లాండ్లో ఒక అతను లీగల్ స్టేటస్, హీ వాజ్ గివెన్ లాఫుల్ లీగల్ స్టేటస్ బై ఇమిగ్రేషన్ జడ్జ్. అతను వర్క్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు 5-year-old కిడ్ గ్రాండ్ మదర్ దగ్గర నుంచి పిక్ చేస్తున్నప్పుడు అతన్ని అరెస్ట్ చేసి ఎల్ సాల్వడార్కి తీసుకుపోయారు. తీసుకెళ్ళి అక్కడ ఆయన గుండు కొరిగేసి ఇట్లా తల మెడలు వంచి కూర్చుంటే ఆ ఫోటోలు సర్క్యులేట్ అయ్యాయి. ఆ ఫోటోల్లో ఇక్కడ టాటూ, చేతి మీద ఉన్న టాటూ చూసి అతని వైఫ్ అమెరికన్ సిటిజన్, షీ రికగ్నైజ్డ్ హిమ్. దట్స్ హౌ దే న్యూ హీ వాజ్ ఇన్ ఎల్ సాల్వడార్. ఎక్కడికి వెళ్ళాడు ఏం కూడా చెప్పలేదు. వైఫ్ ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్. Their kid, he may be a stepson, but still, he is the father of that kid. They don't know where he was. And he is a legal immigrant. The government agreed that they were wrong. అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్ అన్నారు, కోర్టులో ఒప్పుకున్నారు. జడ్జి ఆర్డర్ చేసి అతన్ని తీసుకురమ్మని ఎల్ సాల్వడార్లో అంటే అది దట్ ఈస్ సంథింగ్ టు ఇంటర్ఫియర్ విత్ ఫారిన్ పాలసీ. కోర్టులకు అధికారం లేదు, మేము తీసుకురామన్నారు. అరే నువ్వే ఒప్పుకున్నావు కదా అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్ తీసుకురావడానికి. అక్కడ పంపించినప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు నీతో కాంట్రాక్ట్ ఉంటే నువ్వు అక్కడ ఎల్ సాల్వడార్ ప్రెజెంట్ నుంచి తీసుకురావా అంటే, సరే ఏమైంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో 9-0 అతని డ్యూ ప్రాసెస్ రైట్స్ వైలేట్ చేయబడ్డాయని చెప్పారు. ఇవాళ నేను ఇది రికార్డ్ చేస్తున్న రోజు మేము చేయడానికి లేదు, నువ్వు సరిగ్గా చెప్పలేదు, సుప్రీంకోర్టు క్లియర్గా లేదు, ఎఫెక్చువేట్ అన్నారు, ఇంకోటి ఫెసిలిటేట్ అన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎంత ఆ లెటర్ చదివాను, సెపరేట్ వీడియో పెడతాను దాని మీద డీటెయిల్. సో సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించాడు. వీ కెనాట్ డూ దిస్ ఇన్ టైం. ఏం చేసుకుంటావో చేసుకో. సో నో డ్యూ ప్రాసెస్. అండ్ పబ్లిక్గా చెప్తున్నాడు, సిటిజన్స్ని కూడా ఎల్ సాల్వడార్ ప్రిజన్కి పంపించడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఐ వుడ్ లైక్ దాట్, ఐ వుడ్ వెరీ మచ్ లైక్ దాట్ అన్నాడు. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఇండియా ఇక్కడ నడుస్తుంది. సో దిస్ లెవెల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. మరొకసారి రీక్యాప్. ప్రెస్, యూనివర్సిటీస్ గాన్. అయితే లొంగుతున్నాయి, ఒకటొకటే లొంగుతున్నాయి. లీగల్ ఇమిగ్రెంట్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ లీగల్ ఇమిగ్రెంట్స్. మీరు ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేస్తే అది యాంటీ యుఎస్ ఫారెన్ పాలసీ కాబట్టి యూఆర్ ఎ క్రిమినల్, మీ వీసాలు వీకేస్తున్నారు. సరే, ఐ హర్డ్ స్టోరీస్, పీపుల్ షాప్ లిఫ్టింగ్ ఏదో మిస్డిమీనర్ ఛార్జెస్ ఉంటే వాళ్ళ మీద వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తున్నారట. అది గ్రే ఏరియా. ఓకే ఫైన్, మేబీ యూ హ్యావ్ ద అథారిటీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ దట్. ఇల్లీగల్, ఐఎమ్ నాట్ ఇల్లీగల్ వాళ్ళని రిపోర్ట్ చేస్తావా? ఐ డోంట్ వాంట్ టు కంటెస్ట్ దట్. ఎందుకంటే సో వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు సే సంథింగ్, ఇప్పుడు వాళ్ళకి కూడా వత్తాసుకు వెళ్తే ఏంటి వీళ్ళని సమర్థిస్తూ ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ద అపోజింగ్ పార్టీ దట్ లెవరేజ్. అందుకని చెప్తున్నాను, ఐఎమ్ విల్లింగ్ టు ఓకే టాలరేట్ దట్.
హ్యూమేన్ ట్రీట్మెంట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్. ఈ నేపథ్యంలో రెండవ సంభాషణ చెప్తాను. మా యూనివర్సిటీలో మొత్తం కన్స్టిట్యూయెంట్స్ 50,000 మంది ఉన్నారు. 40,000 మంది స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, స్టాఫ్ అండ్ అదర్ అంతా కలిపి ఇంకొక 10,000 వేసుకుంటాం. 50,000 మందిలో 1,700 మంది ఏదో ఒక రకం వీసాలో ఉన్నారు. స్టూడెంట్స్ F1లో ఉన్నవాళ్ళు కానీ, అలాగే ఈవెన్ ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ H1 స్టేటస్లో ఏదో రకంగా ఉన్నవాళ్ళు మొత్తం 1,700 మంది. అంటే 3.5% వీసాలో ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు వాక్ స్వాతంత్రం లేదు. దే కెనాట్ టాక్. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ ముస్లిం అండ్ ఇఫ్ దేర్ ఫ్రమ్ సే పాలస్తీన్ నుంచో లేకపోతే ఆ రీజియన్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారనుకోండి, అండ్ ఫ్రెండ్స్ 10-year-old కిడ్ ఆర్ సంబడి చనిపోయారు అనుకోండి, ఐ మీన్ కడుపు మండి ఏదో అంటారు. దట్ డజంట్ మేక్ దెమ్ క్రిమినల్స్. If they protest, that doesn't make them criminal. But if they do illegal activities, yes, they are criminals. Then deal with them. Just for writing a op-ed, ఈ టఫ్స్ యూనివర్సిటీ స్టూడెంట్ op-ed రాసేసి మూసేసి వీసా క్యాన్సిల్ చేసేసి తిప్పి పంపిస్తాం అంటున్నారు. సో కమింగ్ బ్యాక్ టు మా యూనివర్సిటీలో 3.5% వాక్ స్వాతంత్రం లేదు. దే కెనాట్ ఫైట్. మా సెకండ్ మీటింగ్స్లో నేను ఐ పార్టిసిపేట్ ఇన్ దట్ మీటింగ్ యాజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. అలాగే నేను కొంచెం ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్లోనే కమిటీ చైర్గా ఉన్నాను. సో ఐ హ్యావ్ ఏజెన్సీ, అంటే అధికారం కాదు కానీ ఐ కెన్ మేక్ థింగ్స్ హ్యాపెన్. ఒక పక్కన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఒక పక్కన ఫ్యాకల్టీ గవర్నెన్స్ అని ఉంటుంది. ఆ గవర్నెన్స్ బాడీలో ఒక కీలకమైన కమిటీకి నేను అధ్యక్షుని. సో మేము ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ లాంటి దాంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు one of the members said, 3.5% they don't have free speech. We had to be their voice. Nothing was more clearer to me than that one sentence. It's the same thing I am feeling too. అది మా యూనివర్సిటీలో ఉన్న ఈ 1,700 మందికి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఐస్తో కానీ ట్రంప్తో కానీ ఉంటాయి అనుకోండి. ఉన్నా కానీ వాళ్ళు దే కెనాట్ ఓపెన్ దేర్ మౌత్. We have to do what we can do in our own way to do protect them. Fundamental rights, basically Bill of Rights అంటారు. ఇక్కడ ఫస్ట్ 10 amendments of the Constitution, Bill of Rights అంటారు. Number 1, freedom of speech, freedom of press, freedom of religion. Number 6, due process rights, right to attorney, right to face your accuser. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పోయింది, వీళ్ళకి డ్యూ ప్రాసెస్ రైట్స్ పోయినాయి. ఎవరు ఫైట్ చేస్తారు? అగైన్ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ అవుట్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ మై హార్ట్ ఆర్ ఏదో పెద్ద పేరు కోసం. ఫైట్ అంటే ఏంటి? మేక్ పీపుల్ రియలైజ్ ద ట్రూత్. దట్ ఈస్ ద ఫైట్ ఐ chose to fight. Hey, don't believe every bullshit he puts out in a press conference. Cabinet meeting పెడతాడు. They go around the table. How, Mr. President, how wonderful you are, how great you are, how blah blah. భజన గాడు. అది టెలికాస్ట్ చేస్తున్నారు మెయిన్ మీడియా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బై దట్, బట్ దెర్ ఆర్ ఎనఫ్ పీపుల్ హు బై దట్. సి ఎవ్రీబడి లవ్స్ హిమ్. ఎంత సిల్లీగా ఉంటుంది. నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్కి చుట్టూ చేరి భజన చేసినట్టే ఉంటుంది. ఎంత ఇన్సెక్యూర్ పర్సన్ అయితే కానీ అటు చుట్టూ చేరిన క్యాబినెట్ మెంబర్స్ అందరి చేత పొగిడించుకొని అది లైవ్ బ్రాడ్కాస్ట్ చేయించుకుంటాను. ఎనీవే, I don't know to what level I can do, how long I can do, what kind of risks I'm going to face. నాకు ఒకటే మిషన్. If through this forum I can say that is not the truth, this is the truth, and this is the right way to look at it అని నా వ్యూ పాయింట్లు నేను ఇస్తే, if I can make that even a small segment of the population
believes me, and I think I'm okay with that. That's what I'm doing. ఇన్ కంక్లూజన్ అండి, ప్రాథమిక హక్కులు, అదే ప్రైమరీ రైట్స్, అది కోల్పోయిన వారి కోసం ప్రతిఘటించడం నా బాధ్యత. హక్కులు, బాధ్యత. అందుకే ఈ పోరాటం.